హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇడ్లీ రవ్వ వేయకుండా ఇడ్లీని బియ్యపు రవ్వతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇడ్లీ రవ్వ వేయకుండానే బియ్యం రవ్వతో చేసిన ఇడ్లీ చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు మినపగుళ్ళని అయితే తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసేసుకొని సరిపడినంత వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్లోకి ఇది వచ్చేసేసి బియ్యపు రవ్వ అండి. ఈ బియ్యపు రవ్వను ప్రిపేర్ చేయడానికి రేషన్ రైస్ని అయితే ముందు కడిగేసేసుకొని కొంచెం ఆరబెట్టేసుకొని మిల్లు దగ్గర అయితే ఇడ్లీ రవ్వ కోసం అంటే వాళ్ళు సన్నగా ఇట్లా నూకలాగా అయితే మర్ర పట్టిస్తారండి. అలా పట్టించిన నూకే అనమాట ఇది మనం ఇడ్లీ రవ్వ వేసుకున్నట్టుగానే 1:2 రేషియోలో అయితే వేసుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల బియ్యం నూకైతే వేసుకుంటున్నాను. తర్వాత దీన్ని కూడా కొన్ని వాటర్ పోసేసుకొని ఒక్కసారి అలా కడిగేసేసుకొని దీన్ని కూడా నానబెట్టేసేసుకోవాలి. ఈ రెండింటిని ఒక 4 to 5 అవర్స్ నానబెడితే సరిపోతుంది. ఇట్లా ఈ బియ్యం రవ్వతో చేసుకున్న ఇడ్లీ అయితే అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇడ్లీ రవ్వతో కన్నా ఈ బియ్యం రవ్వతో చేసినవి అయితే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఈ మినపప్పు అయితే నానిపోయిందండి. నానిపోయిన ఈ మినపగుళ్ళని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పునంతా మిక్సీలోకి వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి అనేది ఎప్పుడు మనం గ్రైండర్లో వేసుకుంటే పిండి ఎక్కువ వస్తుంది, ఇంకా ఇడ్లీ కూడా భలే సాఫ్ట్గా వస్తాయండి. మిక్సీలో వేసుకుంటే పిండి కొంచెం తక్కువ వస్తుంది అనమాట. గ్రైండర్లో వేస్తే బాగుంటాయి పిండి. ఈ బౌల్లో వేసుకున్న పిండిలోకి అయితే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యపు నూకనైతే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసేసుకోవాలన్నమాట. సాల్ట్ అనేది మనం మార్నింగ్ వేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకుంటే పిండి అనేది పొంగుతుందన్నమాట. అందుకనే సాల్ట్ అనేది మార్నింగ్ వేసుకోవాలి. మనం పిండిని ఎప్పుడు కొంచెం వేసుకున్న బౌల్లోకి అయితే కొంచెం గ్యాప్ ఉంచుకొనే వేసుకోవాలండి. ఎందుకంటే అది పొంగినా కింద పడిపోకుండా ఉంటుంది కాబట్టి అందుకనే కొంచెం గ్యాప్ ఉంచుకొనే వేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని నైట్ అంతా అలా వదిలేసేసుకోవాలండి. వదిలేసేస్తే పిండి అనేది భలే మంచిగా ఫర్మెంట్ అయిపోతుందన్నమాట. పిండిని ఒకసారి గరిటతో కలిపేసేసుకొని దీంట్లో మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసేసుకోవాలన్నమాట. అవసరమైతే వాటర్ పోసుకోవచ్చండి, లేకపోతే వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదు. సాల్ట్ కూడా కలిపేసేసుకోవాలి. మనం ఇదే పిండిలో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసేసుకొని దిబ్బ రొట్టెలాగా అయితే వేసుకోవచ్చండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అలా వేసుకున్నా కూడా ఇడ్లీ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం సాల్ట్ కూడా కలిపేసుకున్న తర్వాత మనం ఇడ్లీలను అయితే వేసుకోవాలి. ఈసారి ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ రవ్వతో కాకుండా ఈ బియ్యం రవ్వతో చేసిన ఇడ్లీలను అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకెప్పుడు ఇట్లా రైస్తో వేసిన ఇడ్లీలనే వేసుకుంటారనమాట. ఒక 15 minutes పడుతుందండి, అంతే అండి ఇడ్లీ ఉడకటానికి. ఇడ్లీ మొత్తం ఉడికేసిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లో తీసుకొని పల్లీ చట్నీ తింటే ఈ ఇడ్లీలు అనేది చాలా బాగుంటుంది. భలే సాఫ్ట్గా కూడా వస్తున్నాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి బియ్యం రవ్వతో ఇడ్లీని ట్రై చేయండి.